ఓకే. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే క్రియేట్ న్యూ డాక్యుమెంట్ అని మనం తీసుకోవాలి. క్రియేట్ న్యూ డాక్యుమెంట్ అని క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక న్యూ డాక్యుమెంట్ అనే విండో మనకి కనిపిస్తుంది. సో మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్ అని మనం పెట్టుకొని, సో మనకి ఒకవేళ ఏమైనా నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలంటే నెంబర్ ఆఫ్ కాపీస్ తీసుకొని, సో షీట్ తాలూకా సైజ్ మనకు కావాలనుకుంటే షీట్ తాలూకా సైజెస్ ఇక్కడ మనం ఓకే అని చెప్తాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే చేస్తే నాకు డిజైన్ తాలూకా లేఅవుట్ అనేది మనకి ఇలాగా క్రియేట్ అవుతుంది. అయితే లాస్ట్ సెక్షన్లో మనం సెలెక్షన్ టూల్ అంటే మూవ్ టు డైరెక్ట్ సెలెక్షన్ టూల్, పేజ్, గ్యాప్ టూల్, కంటెంట్ కలర్ అండ్ కంటెంట్ యాడ్. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఫినిష్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే ఇక్కడ టైప్ టూల్ గురించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ టైప్ టూల్ అంటే జనరల్గా మనం ఏదైనా ఒక డాక్యుమెంటేషన్ మనం టైప్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇన్డిజైన్లో ఫస్ట్ మనం ఇక్కడ క్లిక్ అండ్ డ్రాగ్ చేసుకుంటే నాకేమవుతుందంటే ఒక ఫ్రేమ్ టైప్ లాగా నాకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. అయితే జనరల్గా మనం టెక్స్ట్ని మనం టైప్ చేసినప్పుడు ఇక్కడ మనకి రీడింగ్ టెక్స్ట్, సో రీడింగ్ టెక్స్ట్ అనేది ఇక్కడ మనం టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత కంట్రోల్ ఏ చేస్తే నాకేమవుతుందంటే ఇక్కడ ఆ ఫాంట్ ఏదైతే ఉన్నదో అది మనకి సెలెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ప్రాపర్టీస్లోకి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫాంట్ మనకి కావాలనుకుంటున్నాము అనేది మనం ఇక్కడ సెలెక్షన్ అనేది మనం చేసుకోవచ్చు. రెండోది ఆ ఫాంట్కి సంబంధించిన స్టైల్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ ఆ స్టైల్ని మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే జనరల్గా టెక్స్ట్ తాలూకా రీడింగ్ టెక్స్ట్ అయితే 12 ఇవ్వాలి. లేదు మనం ఇంకేమైనా అదర్ మనం తీసుకున్నాము అనుకున్నప్పుడు ఇక్కడ టెక్స్ట్ తాలూకా సైజుని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇంక్రీజ్ చేసిన దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఆ టెక్స్ట్ అనేది మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ అనే దగ్గర మనం డబుల్ క్లిక్ చేసుకుంటే నాకు ఏ కలర్ కావాలనుకుంటున్నాను అనేది నేను సెలెక్షన్ చేసుకొని దానికి ఇక్కడ ఓకే అని మనం చెప్పచ్చు. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ యొక్క టెక్స్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటే నెక్స్ట్ లైన్ కూడా మనకు అది క్రియేట్ అవుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో ఇక్కడ మనం టెక్స్ట్ అనేది ఏమైందంటే 2 లైన్స్ వచ్చాయి. సో ఎప్పుడైతే నాకు 2 లైన్స్ వచ్చిందో సో ఇక్కడ మనకి అంటే రోకి ఎంత లీడింగ్ కావాలనేది కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అంటే సో ఎంత వరకు అది ఓవర్లాప్ అవుతుంది లేదా మనం
ఎంత గ్యాప్ మనం ఇక్కడ ఇవ్వాలి అనేది చెప్పిన అంటే కంటెంట్ బట్టి మనం ఇక్కడ డిజైన్ చేయవలసి ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ నేను క్లిక్ చేస్తే రాదు. జనరల్గా ఫోటోషాప్ కానీ ఇలిస్ట్రేటర్లో కానీ క్లిక్ చేస్తే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రేమ్ లాగా మనం డిజైన్ చేసుకోగలుగుతాయి. సో డిపెండ్ ఆన్ బట్టి నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంట్రోల్ ఏ చేస్తే సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ కొడితే టెక్స్ట్ తాలూకా సైజ్ అనేది నాకు ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం టెక్స్ట్ని టైప్ చేసినప్పుడు కానీ లేదు అంటే మనకు కావలసినలాగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలంటే అంటే కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ చేస్తే నాకు టెక్స్ట్ తాలూకా సైజ్ మనకి తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి అలైన్మెంట్స్ అంటారు. అంటే మనకి పారాగ్రాఫ్ తాలూకా అలైన్మెంట్స్ ఏంటంటే మనం రకరకాలుగా మనం ఇక్కడ డిపెండ్ ఆన్ టెక్స్ట్ తాలూకా ఫ్రేమ్ని బట్టి డిజైనింగ్ దాన్ని బట్టి మనకు అది ఎలా కావాలో మనం ఇక్కడ పారాగ్రాఫ్ దాన్ని బట్టి మనం ఇక్కడ క్రియేషన్ చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్క వర్డ్కి నాకు ఎంతెంత గ్యాప్ కావాలి అనేది కూడా ఇక్కడ నేను ఎంటర్ చేసుకో. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 ఇచ్చాను అనుకోండి. అంటే వర్డ్కి గ్యాప్ అనేది మనకు పెరుగుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే బై డిఫాల్ట్గా దీన్ని ఐ విల్ మేక్ ఇట్ as 0. ఓకే, అయితే ఫర్ సపోజ్ నాకు ఒక్కొక్కసారి మనం టెక్స్ట్ని టైప్ చేసినప్పుడు నేను వీటిని ఒక బుల్లెట్ స్టైల్స్ లో నాకు పెట్టుకోవాలి, లేదు నెంబర్ స్ట్రింగ్ లాగా నేను పెట్టుకోవాలనుకుంటే ఇందులో ఆ అవకాశం కూడా మనకి ఇక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ చేంజ్ కేస్ అని ఉంటుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ అప్పర్ కేస్ అని చెప్తే సో ఈవెన్ మనం ఇక్కడ లెటర్స్ ని అప్పర్ కేస్ లో కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే డైరెక్ట్ గా ఇందులోని మనకి డిపెండ్ ఆన్ ద ప్రాపర్టీస్ బట్టి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్ట్రోక్ లోని ఒక కలర్ సెలెక్ట్ చేశాను, స్ట్రోక్ కలర్. ఓకే, అయితే ఇక్కడ స్ట్రోక్ తాలూకా సైజ్ నేను ఇప్పుడు 5 ఇచ్చాను. సో 5 ఇస్తే ఏమవుతుందంటే మనకి బయట అవుటర్ లో క్లిక్ చేసుకుంటే టెక్స్ట్ చుట్టూ ఒక 5 దీంతో నాకేమో ఒక అవుటర్ స్ట్రోక్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే నాకు ఏం చేయాలంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద టెక్స్ట్ బట్టి మనం ఏం చేయాలంటే అవుటర్ స్ట్రోక్ అనేది కూడా మనం ఇందులో అప్లై చేస్తాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే టైప్ టూల్లో రకరకాల ఆప్షన్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ దాని తర్వాత నాకు నెక్స్ట్ ఏమన్నాడంటే టైప్ ఆన్ పాత్ అని చెప్పాడు. సో మరి టైప్ ఆన్ పాత్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ టైప్ చేసినప్పుడు ఒక పాత్ మీద క్రియేట్ చేయాలనుకున్నాను. పాత్ ఈజ్ నథింగ్ బట్ లైన్ అని చెప్పాను.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఇలాగా డ్రా చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టైప్ ఆఫ్ పాత్ టూల్ తీసుకొని ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ ని టైప్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఏదైతే టెక్స్ట్ టైప్ చేశానో అది నాకు పాత్ మీద నాకు టైపింగ్ అయినా. ఒకవేళ ఈ యొక్క టైప్ ఆన్ పాత్ టూల్లో ఫర్ సపోజ్ నేను ఇక్కడ పాత్ ని నేను 0 చేస్తాను అనుకోండి, నాకు అప్పుడు ఏమవుతుందంటే పాత్ కనిపించదు, ఓన్లీ ఆ టెక్స్ట్ ఒక్కటే మనకి ఆ డైరెక్షన్ లో ఉన్నట్లాగా కనిపిస్తుంది. అదే ఒకవేళ మీరు పాత్ 1 ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి, సో లైన్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇలా మనం టెక్స్ట్ లోని టైప్ ఆన్ పాత్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది.